సుజాత జ్వరంలోంచి కోలుకున్నదా? అలీషా గారు తన సందిగ్ధంలోంచి ఏ విధంగా బయటకొచ్చారో తెలుసుకోండి మనసున్న మనుషులు ముందు కథ విని. అలీషా గారికి ఏమీ పాలుపోవటం లేదు. సుజాత ముందుకు వెళ్ళాలంటే ఒక రకమైన బిరుకు కలుగుతోంది. మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవలసిన మందు పార్వతితోనే పంపించారు. సాయంత్రానికల్లా సుజాతకు బాగా జ్వరం వచ్చి ఒళ్ళెరక్కుండా పడుకుందని తెలిసింది. ఆయనే డాక్టర్ మధుకర్కి ఫోన్ చేసి పిలిపించారు. అతను ఆశ్చర్యపోయాడు ఇంత హెవీ ఫీవర్ వచ్చినందుకు. ఐస్ నీళ్ళల్లో బట్ట ముంచి నుదుటి మీద వేస్తూ ఉండమని చెప్పి మందులు మార్చి రాసిచ్చాడు. మళ్ళీ ఉదయం వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అలీషా గారికి అయోమయంగా ఉంది. ఈ అమ్మాయికి ఇలా ఉంటే తల్లిదండ్రులకు తెలియచేయకుండా ఉంచటం ఉచితమేనా అన్న ప్రశ్న ఆయన్ని వేధిస్తోంది. పార్వతిని జావ చేసుకురమ్మని చెప్పి తన నుదుటి మీద ఐసు నీళ్ళల్లో ముంచిన బట్టను వేసి తీస్తూ కూర్చున్నారు. తను అలా వేస్తూ తీస్తున్నప్పుడు సుజాత చెయ్యి ఒక్కోసారి తన చేతిని తోసైపోయినట్టు చేసేది. ఒళ్ళు తెలియని జ్వరంలో రెస్ట్లెస్గా అటు ఇటు కదులుతోంది. సడన్గా ఒక్కసారి ఆయన చేయి గట్టిగా పట్టుకుంది. ఆయన ఏం చేయలేక అలా కూర్చుండిపోయారు. సుజాత సుజాత అంటూ ముఖం మీద తడుతూ మెలకు తెప్పించేందుకు ప్రయత్నం చేశారు. కాసేపటికి సుజాత కళ్ళు విప్పి చూసింది. మెల్లిగా మీరా అంది. తన చెయ్యి ఆయన చెయ్యిని పట్టుకుని ఉండడాన్ని గమనించి చటుక్కున చెయ్యి విడిచేసింది. ఆయన నవ్వుతూ ఎలా ఉంది ఒంట్లో అని అడిగారు. పార్వతి ఏది కాసిన మంచినీళ్ళు కావాలి అని అడిగింది. అలీషా గారే కాసిన నీళ్లు గొంతులో జాగ్రత్తగా పోశారు. 2 గుటకలు వేసింది. ఇంతలో పార్వతి జావ తీసుకుని వచ్చింది. జావ నాకు సహించడం లేదు అంది సుజాత. అందుకే అమ్మా కాస్త నిమ్మకాయ ఊరగాయ కూడా తెచ్చాను అంది పార్వతి. జావ తాగుతూ మధ్య మధ్యలో ఇది నంచుకుందురు గాని అంటూ పార్వతి మెల్లిగా జావ తాగించింది. అలీషా గారు మందులేశారు. పడుకోండి, ఉదయానికి అంతా సర్దుకుంటుంది. పార్వతి జాగ్రత్త, రాత్రి అంతా కాస్త కనిపెట్టుండమ్మని అని చెప్పి వెళ్ళిపోయారు ఎలీషా గారు. తెల్లవారి సుజాత కాస్త నిమ్మళించింది. జ్వరం నార్మల్కి వచ్చింది. పార్వతి ముఖం కడిగించి కాఫీ బ్రెడ్ ఇచ్చింది. ఎలీషా గారు వచ్చి మందు ఇచ్చెళ్ళారు. కాసేపు అయ్యాక డాక్టర్ మధుకర్ కూడా వచ్చి ప్రోగ్రెస్ చూసి సంతోషపడ్డాడు. ఇంకేం పర్వాలేదండి సుజాత గారు, రేపటికల్లా మామూలుగా అయిపోతారు. అయితే తీవ్రంగా వచ్చిన ఈ జ్వరం మిమ్మల్ని చాలా వీకెన్ చేసేసింది. అందుకని మీకు చెప్పేదేముంది, అన్నీ తెలిసినవే కదా. 2 గంటలకోసారి సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. ఆలోచనలేమీ లేని విశ్రాంతి మీకు అవసరం. అది మనసులో పెట్టుకుని ఉండండి. మరి నేను వస్తాను అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు. సుజాతకి ఇప్పుడు తన పరిస్థితి మెరుగైనట్టు అర్థమవుతోంది. పార్వతి వచ్చి వేడినీళ్ళు బాత్రూంలో పెడితే సుజాత స్నానం చేసి వచ్చింది. ఈ లోపున పార్వతి మంచం మీద దుప్పటి తీసి కొత్త దుప్పటి వేసి కొత్త పిల్లో కవర్లు తొడిగి గది శుభ్రం చేసింది. సుజాత వచ్చి కూర్చోగానే జ్యూస్ ఇచ్చింది. సుజాతకి స్నానం చేసి వచ్చేసరికి కొత్త శక్తి ఒంటికి వచ్చినట్టు అనిపించింది. మెల్లిగా పడుకుంది. బాగా నిద్ర పట్టేసింది. మధ్యాహ్నం భోజనానికి కాస్త చారు అన్నం మజ్జిగ అన్నం తీసుకొచ్చింది పార్వతి. తిన్నాక మందులేసుకుంది సుజాత. సాయంత్రానికంతా కాస్త లేచి తిరగగలిగే ఓపిక వచ్చింది. తన పనులు చిన్న చిన్నవి తనే చేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆలోచిస్తే తన ధోరణంతా తప్పుగా తోచింది సుజాతకి. అలీషా గారు మంచివారే. ఆయనంటే తనకెంతో ఇష్టము, అభిమానము. ఆయనకు కూడా తన మీద సదభిప్రాయమే ఉందని తెలుసు. అంత మాత్రం చేత ఆయన తనని పెళ్లి చేసుకోవాలనో తన కళ్ళ ముందే ఉండాలనో ఎలా అనుకుంది తను? ఇన్నేళ్లుగా ఆయన పెళ్లి మాట ఎత్తకుండా ఉన్నారంటే ఆయనకేవో బలమైన అభిప్రాయాలు ఉండి ఉంటాయి కదా. ఆ సంగతి తనకెందుకు తట్టలేదు? నాకు లేవు గట్టి అభిప్రాయాలు, ఉండబట్టే కదా అమ్మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోమని గట్టిగా పోరినా తను వద్దుగాక వద్దని తిరస్కరించింది. ఇప్పుడు నాకేం తక్కువైంది? నేను అనుకున్న దోవలో వెళ్తున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడి ఉన్నాను. ఎలీషా గారి లాంటి స్నేహితుడు నాకున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఆయన దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నాకు అవసరమైనప్పుడు వచ్చి నిలబడతారన్న నమ్మకం నాకుంది. అంతే. ఇంక నేను బాధపడను.
ఆయన్ను బాధపెట్టను అన్న నిశ్చయానికి వచ్చింది సుజాత. ఇప్పుడు ఆమె మనస్సు తేలిగ్గా హాయిగా ఉంది. మర్నాటి నుంచి పార్వతిని వద్దని చెప్పి తన పనులు తనే చేసుకోవడం మొదలుపెట్టింది సుజాత. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కార్న్ఫ్లేక్స్ తిన్నది. మధ్యాహ్నం కాస్త అన్నము చారు కూర చేసుకుంది. తిని మందులేసుకుని పడుకుంటే మంచిగా నిద్ర పట్టి సాయంత్రానికి ఇంకా ఫ్రెష్గా తయారైంది. సాయంత్రం ఎలీషా గారు వచ్చి కూర్చున్నారు. ఆయన ఇవాళ సుజాతతోటి అసలు విషయం ఏమిటో చెప్పించాలనే సంకల్పంతోనే వచ్చి కూర్చున్నారు. కాఫీ బిస్కెట్లు పార్వతిని తెమ్మని చెప్పి కాసేపు క్షేమ సమాచారాలన్నీ అడుగుతూ కాలక్షేపం చేశారు. పార్వతి వచ్చి కాఫీ బిస్కెట్లు అక్కడ పెట్టి వెళ్ళంగానే అప్పుడు అడిగారు కాఫీ తాగుతూ, సుజాత, ముందు కాఫీ తాగండి. మిమ్మల్ని కొన్ని సంగతులు అడగాలని వచ్చాను ఇవాళ. మీరెలాంటి దాపరికం లేకుండా చెప్తారనే నమ్మకం నాకుంది. అడగనా మరి అన్నారు. సుజాత ఒక్క క్షణం ఆలోచించి నవ్వుతూ, అడగండి అలీషా గారు, తప్పకుండా సమాధానం చెప్తాను. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. అలా చెప్పగలిగే ధైర్యం నాకుంది. అడగండి అంది. అలీషా గారు ఒక్క క్షణం ఆగి, ఏ కారణం మిమ్మల్ని మీ మనస్సుని ఇంత బాధ పెట్టింది, ఇంత కలవర పెట్టింది? ఏదో మీ మనస్సుకి గట్టి దెబ్బ తగలకపోతే మీరు ఇలా అయి ఉండరు. మీ మనసులోని రహస్యాలేవో లాగాలని నేను ఈ మాటలు అడగటం లేదు. ఎందుకో నాకు అనిపించింది ఇందులో నా ప్రమేయం కూడా ఉంది అని. చెప్పండి ఇప్పుడు సమాధానం అన్నారు. నేనే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను. అప్పుడే నా మనస్సు తేలిక పడుతుంది. ప్రతి మనిషికి ఒక బలహీనమైన క్షణం వస్తుంది. అందులో అంటే ఆ క్షణంలో ఏవేవో అవ్వాలని, ఏవేవో జరగాలని గాలిమేడలు కడుతూ ఉంటాడు. అవి జరగవని తెలియంగానే మనిషి కుంగిపోతాడు. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటంటే అది చాలా తప్పని. నేను మిమ్మల్ని గురించి నా ఊహాలోకంలో చాలా దూరం వెళ్ళాను. మీ ప్రమేయం ఏమీ లేకుండా, మీ ప్రోత్సాహం ఏదీ లేకుండా నేను అలా వెళ్ళటం చాలా పొరపాటు. నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలని నేను ఊహిస్తానో, నిర్ణయిస్తానో, అలాగే మీకు ఊహలు, నిర్ణయాలు ఉంటాయి కదా. ఈ జ్ఞానం నాకు కాస్త ముందుగానే వచ్చింది కూడా. నేను కాస్త అతిగా వెళ్తున్నానేమో అన్న జ్ఞానం. అందుకే నన్ను నేను నియంత్రించుకునేందుకే నా డ్యూటీలు ఎక్కువ వేసుకుని మీతో సరదా కాలక్షేపాలు తక్కువ చేసుకున్నాను. ఇంకా కొద్ది కాలం ఇలాగే జరుగుంటే నా మనసు నా వశంలోకి వచ్చి ఉండేది. మీరు సడన్గా మీరు క్యాంపస్లో ఇల్లు శాంక్షన్ అయిన సంగతి, ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం గురించి చెప్పేసరికి అది తట్టుకోవడం నా వశం కాలేదు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయాక 1-2 సార్లు మీరు నన్ను చూడటానికి వచ్చినా, నేను మిమ్మల్ని చూడటానికి వచ్చినా లోకం సరిగ్గా తీసుకోదు. మన మధ్య ఏమీ లేకపోయినా ఏదో తప్పక ఉండి ఉంటుందనే నమ్ముతుంది. 2 ఆడవాళ్ళ మధ్య ఉండే స్నేహం, 2 మగవాళ్ళ మధ్య ఉండే స్నేహం హర్షించే లోకం ఒక ఆడ మగ మధ్య ఉండే స్నేహాన్ని అర్థం చేసుకోదు, హర్షించదు. ఈ ఆలోచనలన్నీ నన్ను కలవరపెట్టాయి. దానికి తోడు నేను అతిగా చేసిన డ్యూటీల వల్ల శ్రమకు లోనై ఉన్న నా శరీరం ఈ దెబ్బకు ఒక్కసారి కూలబడిపోయింది. ఇప్పుడు తట్టుకున్నాను. 2 రకాలుగాను, శారీరకంగాను మానసికంగాను కూడా. మనిద్దరం మంచి స్నేహితులుగానే ఉందాం, అంతకంటే ఎక్కువ కోరను అంటూ ఉండంగానే సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని అలాగే అణిచేసుకుంది. ఇప్పుడు మాట్లాడవలసిన వంతు ఎలీషా గారిది. ఏం మాట్లాడాలో, ఎలా ప్రారంభించాలో, ఆమెకు మరింత కష్టం కలగకుండా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఆయనకి. తనని ఇంత ప్రేమిస్తున్న ఈ పిల్లకి ఏమని సమాధానం చెప్తాడు? అసలు తనని గురించిన ఒక్క విషయం కూడా ఈమెకు తెలియదే. సుజాత, మన మధ్య ఉన్న స్నేహం ఇలాంటి మలుపు తీసుకుంటుందని నేను ఎన్నడూ ఊహించలేదు. ఎందుకంటే నీకంటే నేను 17-18 సంవత్సరాలు పెద్దవాడిని. వయసులో ఇంత పెద్దవాడి యందు ఇలాంటి ప్రేమ కలుగుతుందేమోననే ఊహ నాకు రాలేదు. కాక నా బ్యాక్గ్రౌండు, నా చరిత్ర నీకు అస్సలు తెలియదు. అలాంటి ఒక మనిషి యందు నీకు ఇలాంటి భావం కలిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు చెప్తాను విను. నేను ఒక అనాథాశ్రమం నుంచి వచ్చాను.
నా తల్లెవరో, నా తండ్రెవరో, నాదే కులమో గోత్రమో. ఎలీషా గారు, దయచేసి ఇంకా ఒక్క ముక్క కూడా చెప్పొద్దు ఈ విషయంలో. నా దృష్టిలో ప్రేమలు కానీ అభిమానాలు కానీ కులం చూసి, గోత్రం చూసి, అంతస్తులు చూసి ఏర్పడవు. వ్యక్తిలో ఉండే మంచితనము, నిజాయితీ, ఔన్నత్యం ఇవన్నీ చూసినప్పుడే మనకు ఆడగాని మగగాని ప్రేమో అభిమానము కలుగుతాయని నా గట్టి నమ్మకం. అసలు నేను కోరుకున్నది మీ తోడు, మీ సాన్నిహిత్యం, కంపానియన్షిప్, స్నేహం. పెళ్ళనే బంధంలో బంధింపబడితే గాని మీరంటే నాకున్న గౌరవం, అభిమానం మాటల్లో వ్యక్తీకరించలేనంత. మీరు కులము గోత్రము అంటూ తేలికైన మాటలతో దాన్ని చిన్నబుచ్చకండి అంటూ భావావేశానికి లోనై సుజాత కన్నీటి పర్యంతమైంది. ఎలీషా గారు లేచి నిలబడ్డారు. సుజాత, ఈ పూటకి డిస్కషన్ చాలు, మళ్ళా రేపు కూర్చుందాం. నువ్వు రేపు జాయిన్ అవ్వాలా అని అడిగారు. అవును, బాగా కులాసాగానే ఉన్నాను కదా అని రేపు తిరిగి పనిలో చేరదామనుకుంటున్నాను అంది. రేపొక్క రోజుకి సెలవు ఎక్స్టెండ్ చెయ్యి, ఎల్లుండి జాయిన్ అవుదు కానీ అన్నారు ఎలీషా గారు. ఎందుకని అడగకుండానే సుజాత సరే అంది. ఎలీషా గారు ఇంటికి వచ్చారు. ఏదో ఎమోషన్, ఉద్విగ్నత ఆయన్ను నిలవనీయకుండా చేసి చికాకు పరుస్తోంది. పార్వతి వచ్చి భోజనం చేస్తారా అయ్యా అని అడిగింది. నేను కాసేపుండి భోజనం చేస్తా కానీ నువ్వు టేబుల్ మీద అన్నీ సర్ది పెట్టేసి వెళ్ళిపో అన్నారు. పార్వతి ఆయన చెప్పినట్టే టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి తలుపేసుకోండి అయ్యా అంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో తను ఒక్కడే. ఈ ఒంటరితనం ఆయనకు ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఎవ్వరూ తనని గమనించటం లేదు. తన మనస్సు లోతుల్లో ఎక్కడో అణిచివేసిన భావనలకు ఏదో కదలిక కలిగింది. అవి లావాలాగా ఉవ్వెత్తున పైకి విరజిమ్ముతాయేమోనని ఆయనకు భయంగా ఉంది. తన చిన్నతనమంతా కళ్ళ ముందుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తను బ్రైట్ స్టూడెంట్. శరణాలయంలో ఉండే తన క్లాస్ పిల్లలకు అర్థం కాని పాఠాలు లెక్కలు తను చెప్తూ ఉండేవాడు. అలాగే స్కూల్లో కూడా కొంతమంది క్లాస్మేట్సు తన చేత తమకు అర్థం కాని పాఠాలు చెప్పించుకునేవారు. తను 9 చదివేటప్పుడు ఒక అమ్మాయి తన ఈడుదే తెలివిగల పిల్ల లెక్కలు చెప్పించుకునేది. ఇంట్లో ఏం చెప్పేదో నన్ను గురించి. నేను చాలా తెలివైన వాడినని ఆ అమ్మాయికి అడ్మిరేషను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకురమ్మంటున్నారని తన ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ అమ్మగారు కాబోలు నన్ను చూస్తూ, ఎవరబ్బాయివి, మీ ఇంటి పేరేమిటి, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అంటూ అడిగింది. నాకెవరూ లేరండి, శరణాలయంలో ఉండి చదువుకుంటున్నాను అన్నాను. ఓహో, అనాథ శరణాలయం పిల్లాడివే అంది. ఆ మాటలో ఏదో ఈసడింపు ధ్వనించింది తనకు. ఈ సంఘటన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఎప్పుడు తన దగ్గర లెక్కలు చెప్పించుకోవడానికి రాలేదు సరిగదా, తనను తప్పుకు తిరిగేది. తన వెనక కొంతమంది టీచర్లు ఎకసెక్కంగా మాట్లాడుకునే మాటలు కూడా అప్పుడప్పుడు చెవిన పడేవి. కన్ను మిన్ను కానకుండా కులికి తీరా కడుపొచ్చేసరికి కని నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన పారేసిన సరుకది. కుర్రాడు తెలివైన వాడే, తల్లో తండ్రో పైకులం వారే అయ్యుంటారు, లేకపోతే ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ వెటకారంగా మాట్లాడేవారు. తల్లో తండ్రో పైకులం వారే అని అనుకున్నప్పుడు ఆ పిల్లవాడిని వీళ్ళు ఆదరంగా చూడొచ్చు కదా. కుర్రాడిలోని తెలివితేటల్ని మాత్రం తమలో ఒకరివిగా స్వీకరిస్తారు. తను అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాడు, తన చదువు తప్పితే మరి ఏ విషయాలను పట్టించుకోకూడదని, ముఖ్యంగా ఆడపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడకూడదని. తన కాలేజీలో ఉన్నప్పుడు, యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలామంది ఆడపిల్లలు దగ్గరకు రావాలని ప్రయత్నించారు. వాళ్ళు ఒక్కడుగు ముందుకొస్తే తను 4 అడుగులు దూరం పాటించేవాడు. తన అనాథత్వాన్ని గురించి ఎవరు ఏ కామెంట్ చేసినా తన మనసు పట్టించుకోకుండా, ఫీల్ కాకుండా ఉండేలాగా తన్ని తాను మలుచుకున్నాడు. సుజాత అంటే తనకు ఇష్టమే. ఆమె నిర్ణయాలు గందరగోళంలో పడబోతున్న జీవితాన్ని సరిచేసుకునేందుకు ఇతరుల ప్రమేయం లేకుండానే ఆమె త్వరగా తీసుకున్నవి నిజంగా ఎంతో మానసిక పరిపక్వత, కంట్రోలు ఉన్నవాళ్లే చేయగలుగుతారు. అందుకే సుజాత అంటే తనకు అభిమానం. కల్మషం లేని నిర్మల హృదయ ఆమె.
అందుకే ఆమె నవ్వు అంత బాగుంటుంది. తనెంతో ప్రేమతో పెంచిన మొక్కలు చెట్టంతా విరబూసినప్పుడు ఆ చెట్టును చూసి ఎంత ఆనందపడతారో సుజాత నవ్వు కూడా తనకు అంత సంతోషం కలిగిస్తుంది. కానీ కానీ తను సుజాతని ఎలా సుఖపెట్టగలడు? ఒక ప్రేమికుడుగా ఆమె మనస్సును ఎట్లా ఉల్లాసపరచగలడు? ఆ వైపుగా తన ఆలోచనలు ఎప్పుడూ పోలేదే. తన పెరట్లో మొక్కలు నాటి పూలు పూయించాడు కానీ మనోక్షేత్రాన్ని ఊసర క్షేత్రంగానే ఉంచాడు. కేవలం తన ఉద్యోగం, తన శిష్యులు కాక తను చదివిస్తున్న అనాథ స్టూడెంట్స్ బాగోగులు ఇవే తన మనసులో ఉండే విషయాలు. వాళ్లకు తను పంపే డబ్బు సరిపోతోందో లేదో అనే చింత. చదువులు పూర్తి చేసుకుని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న తన పాత స్టూడెంట్స్ కృతజ్ఞతాపూర్వకంగా రాసే ఉత్తరాలకు తను రాసే సమాధానాలు. పార్వతి కుటుంబం, రిక్షా రాముల కుటుంబం, పేపర్ శంకర్ కుటుంబం వీళ్ళ సంసారాలు సరిగ్గా ఉన్నాయో లేదో అని తాపత్రయపడ్డాడే కానీ తను ఒక ఇంటివాడైతేనో అన్న ఆలోచన కూడా తనకెప్పుడూ కలగలేదు. నిషిద్ధాక్షరిలాగా ఈ ఆలోచనలతో ఆయనకు ఆ రాత్రి నిద్ర రాలేదు. అన్నం తినని సంగతి కూడా గుర్తు రాలేదు. తెల్లవారాకే ఆ సంగతి గుర్తిచ్చాడు. బహుశా సుజాత కూడా తిని ఉండదు అనిపించింది. ఇంతలో పార్వతి వచ్చింది. తను టేబుల్ మీద సర్ది పెట్టిన అన్నం కూరలు ఎలా పెట్టినవి అలాగే ఉండడం చూసి, అయ్యా రాత్రి భోజనం లేకుండానే ఉన్నారా అంది. ఆయన ఏం సమాధానం ఇవ్వలేదు. గబగబా డికాక్షన్ వేసి పాలు కాచి వేడివేడి కాఫీ కలుపుకొచ్చింది. ఎలీషా గారు కాఫీ కప్పులో పోసుకుని తాగడం మొదలుపెట్టారు. సుజాత కాఫీ పెట్టుకుని తాగిందో లేదో అనిపించింది. ఆయన కాఫీ పూర్తి చేస్తూ ఉండంగానే పార్వతి, అయ్యా నేను మీ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు చేస్తాను, మీరు స్నానం ముగించుకురండి. రాత్రి కూడా మీరు భోజనం చేయలేదు, టిఫిన్ తొందరగా తిందురు కానీ అంటూ తొందర చేసింది. ఆయన సరేనని స్నానం ఏర్పాట్లు చేసుకుందుకు వెళ్ళిపోయారు. టిఫిన్ తినేందుకు కూర్చునేటప్పుడు మళ్ళీ సుజాత ఏదైనా తిందో లేదో అనిపించింది. పార్వతిని కాస్త టిఫిన్ తీసుకెళ్ళి సుజాతకిమ్మని చెప్దామా అన్న ఆలోచన వచ్చింది. కానీ నిన్నటిదాకా లేని బెరుకేదో ఈరోజు కలిగింది. పార్వతి ఏమైనా అనుకుంటుందేమో అన్న ఈ ఆలోచనకు ఆయనకే నవ్వు వచ్చింది. అంటే నిన్నటిదాకా నా మనస్సు లేనిదేదో ఈరోజు వచ్చి చేరిందన్నమాట అనుకున్నారు. టిఫిన్ తింటూ ఉండంగా హఠాత్తుగా పార్వతి అడిగింది, అయ్యా మీ కళ్ళేమిటి అంతర్రగా ఉన్నాయి, జ్వరంగానే ఉందా? ఆదుర్దాగా అంది. లేదు పార్వతి, రాత్రి ఏదో అర్జెంట్ ఆఫీస్ పని చేస్తూ చాలాసేపు మెలకుగా ఉన్నాను అన్నారు అలీషా గారు. తను బహుశా మొదటిసారి అబద్ధం ఆడుతున్నాడు. ఇంతవరకు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. అబద్ధం అంటే ఏవగింపు తనకి. హాల్లో కూర్చుని కాసేపు పేపర్ తిరిగేశారు. లేచి వెళ్ళి పెరట్లో మొక్కల మధ్య తిరిగారు. ఎప్పుడెప్పుడు వెళ్ళి సుజాతను చూద్దామా అని మనసు తొందర పెడుతోంది. మొక్కల మధ్య తిరుగుతూ తిరుగుతూ తలెత్తి సుజాత గుమ్మం వైపు చూశారు. సుజాత నిలబడి తననే చూస్తోంది. ఒక్క క్షణం తను కూడా ఆమె వంక చూస్తూ అలా నిలబడిపోయారు. సుజాత లేచారా? మీకోసమే చూస్తున్నాను, రానా కాసేపు అలా అని అడిగారు. చిరునవ్వుతో సుజాత రండి రండి అంటూ పిలిచింది. లోపలికి వెళ్ళి కూర్చున్నారు. గొంతు అలా ఉందే, జలుబు చేసిందా అంటూ సుజాత ముఖంలోకి చూశారు. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. అదేమిటి కళ్ళు అలా ఉన్నాయి అని అడుగుతూ ఉండంగానే ఆయన మాట కట్ చేసి సుజాత, రాత్రి పొద్దుపోయిందాకా నిద్ర రాలేదు, అందుకే కాస్త ఎర్రగా ఉన్నాయి అంది. లేదు, మీ కళ్ళు వాచి ఎర్రబడి ఉన్నాయి, ఏడ్చారు కదూ, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారా అని అడిగారు. ఆయన అలా అడుగుతుంటే సుజాతకి మళ్ళీ కళ్ళంట నీళ్లు ఉబికాయి. కాస్త కాఫీ తెస్తాను, ఇద్దరం తాగుదామంటూ లేచి వెళ్ళిపోయింది. తను లేచి ఆమె వెంటే వెళ్ళి ఆ కన్నీళ్లు తుడవాలన్నంత ఆవేశం కలిగింది. కానీ తను అలా చేయలేడు. ఏదో అడ్డుపడుతున్నది. బహుశా అది తన వయస్సు కావచ్చు. సుజాత కాఫీ తెచ్చింది. ఇద్దరూ కాఫీ తాగుతూ కూర్చున్నారు. చివరికి ఎలీషా గారి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, సుజాత ఎందుకు కన్నీళ్ళు? కనీసం నాకు ఓదార్పు మాటలతో ఆ కన్నీళ్లు తుడవడం కూడా చేతకాదు.
నేను కుటుంబ వ్యవస్థలో పెరగలేదు. అందులోని చిన్న చిన్న సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు కూడా నాకు తెలియవు. గాలికి పుట్టి ధూళికి పెరిగినట్టు పెరిగాను. ఈ చదువు అబ్బటం చేత ఈరోజు నలుగురి మధ్య ఒక మనిషిగా గుర్తింపు పొందాను. అది లేకపోతే నేను కూడా ఏ కాగితాలు ఏరుకుంటూనో. ఎలీషా గారు, వద్దండి, ఇంక చెప్పొద్దు. నా కన్నీళ్ళు మిమ్మల్ని అంత కష్టపెట్టయ్యా. ఇదిగో తుడిచేసుకుంటున్నాను. మళ్ళీ కన్నీళ్లు రాకుండా జాగ్రత్త పడతాను. ఏమన్నా కాసిన మంచి మాటలు, మనసుకు సంతోషాన్ని, శాంతిని ఇచ్చేవి మాట్లాడుకుందాం. సుజాత, విను నే చెప్పేది. నేను నా మనస్సుకు ఎలాంటి వ్యామోహాలు, స్పందనలు దరిచేరకుండా జాగ్రత్త పడుతూ వచ్చాను. అలా చేసి చేసి ఇప్పుడు అది ఒక ఊసర క్షేత్రంగా తయారైంది. ఎక్కడో అడుగు పొరల్లో జల ఉన్న ఆభాస కలుగుతోంది. కానీ దాన్ని పైకి తెచ్చేదెలా? సుజాత లేచి నిలబడింది. ఇంత నిష్కల్మషంగా, సూటిగా, అమాయకంగా ఉన్న ఈ మనిషిని తనింకా ఏదో అనాలని, స్పందించాలని చూడకూడదనుకుంది. ఆయన వైపు నడిచింది. ఎలీషా గారు కూడా లేచి నిలబడ్డారు. సుజాత ఆయన దగ్గరగా వెళ్ళి మెల్లిమెల్లిగా తన చేతులు ఆయన నడుము చుట్టూ తిప్పి తన ముఖం ఆయన గుండెల మీదకి చేర్చింది. ఆయన కూడా తన రెండు చేతులు ఆమె భుజం చుట్టూ తిప్పి దగ్గరికి తీసుకున్నారు. పరిష్వంగంలోని సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని మనసారా అనుభవించారు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏ అనుమానాలు లేవు. ముందు సుజాత మెల్లిమెల్లిగా ఆ కౌగిలి నుంచి విడివడి కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చుంది. ఆ పారవస్యం నుంచి బయటపడలేకపోతోంది. అది కలవో లేక ఇమాజినేషనో అర్థం కావటం లేదు. కళ్ళు తెరిచి చూసింది. ఎలీషా గారు ఇంకా అలాగే నిలబడి తనని చూస్తున్నారు. ఇంతలో పార్వతి వచ్చి, రండయ్యా, భోజనం చేద్దురు కానీ, రాత్రి కూడా ఏం తినలేదు అంది. ఎలీషా గారు తేరుకుని, రా సుజాత, నువ్వు కూడా, ఇద్దరం అక్కడే భోంచేద్దాన్రా అని ఆప్యాయంగా పిలిచారు. సుజాత లేచి ఆయన వెంట నడిచింది. ఆమె కాళ్ళు గాలిలో తేలిపోతున్నట్టుంది. ప్రయత్నపూర్వకంగా వాటిని నేల మీద ఆంచవలసి వస్తోంది. పార్వతి ఇద్దరికీ వడ్డించింది. ఇద్దరూ భోజనం చేస్తున్నారు, ఒక్క మాటైనా మాట్లాడుకోకుండా. అయితే ఇద్దరికీ పారవశ్యతను కలిగించిన ఆ క్షణమే మనసులో మళ్ళీ మళ్ళీ ప్రత్యక్షమవుతోంది. భోజనాలు అయ్యాక ఎలీషా గారు సుజాతతో, వెళ్ళి కాసేపు నిద్రపో, రాత్రంతా నిద్ర లేదుగా, మళ్ళీ నీ జ్వరం తిరగబెడితే కష్టం, నేను కూడా కాసేపు పడుకుని లేస్తాను అన్నారు. అలాగేనంటూ సుజాత తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇద్దరూ నిద్రపోయేందుకు ప్రయత్నించారు కానీ నిద్ర రాలేదు. మనస్సునేదో ఉద్విగ్నత పట్టి ఊపుతోంది. నిద్ర ఎలా వస్తుంది? సాయంత్రం బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఎలీషా గారు ఆ మాట ఈ మాట మాట్లాడాక మెల్లిగా అన్నారు, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అని. సుజాత తలెత్తి ఆయన వంక చూసింది. నాకు తెలియదు సుజాత, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా, దానికి ఏం చెయ్యాలి అని అడిగారు మళ్ళీ. సుజాత ఆ మాట విని నవ్వింది. మా తమ్ముడు సత్యాన్ని రమ్మంటాను, ఆ పనులన్నీ తను చేసి పెట్టగలడు అంది. మనం ఉంగరాలు అవి కొనుక్కోవాలేమో కదా? ఏం అక్కర్లేదు, ఉంగరాలు వద్దు, సూత్రాలు వద్దు. మనం చేసుకునేది రిజిస్టర్ మ్యారేజీ, దానికి వీటితో ఏం పని లేదు. అదీకాక నాకు ఆ రకం పెళ్ళంటే ఇష్టం లేదు. సంతకాలు పెట్టడానికి మా అమ్మ నాన్నల్ని రమ్మంటాను, మీ తరఫున మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ఇద్దరిని రమ్మనండి చాలు అంది సుజాత. పెళ్ళంటే ఇంత తేలిగ్గా అయిపోతుందా? నేను దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలో అని భయపడ్డాను అన్నారు ఎలీషా గారు. ఇంకొక పని ఉంది, మీరు నాతో షాపింగ్కి రావాలి. మీరు యూనివర్సిటీకి వేసుకు వెళ్ళేలాంటి ప్యాంటు షర్టు ఒక జత కొందాం, నాకు ఒక కాటన్ చీర, బస్ ఇదే మన షాపింగ్ అంది సుజాత. సుజాత ఫోన్ చేసి తమ్ముడు సత్యాన్ని పిలిచింది. విషయం అంతా చెప్పింది. సత్యం ఎలీషా గారిని ఇదివరకే చూశాడు, పరిచయం కూడా అయింది. అతనికి కూడా ఆయనంటే గౌరవం. సుజాత విషయం చెప్పి రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళ వద్ద నుంచి ఒక డేట్ తీసుకోమంది. సత్యం, మీరు ఉండటం అవసరమేమో అక్క అంటే సరేనని సత్యం, సుజాత, ఎలీషా గారు ముగ్గురు వెళ్ళి పెళ్ళిళ్ళ రిజిస్టర్ చేసే కార్యాలయంలో వివరాలన్నీ కనుక్కొని వాళ్ళు చెప్పినట్టుగా ఫారం నింపి ఇచ్చి ఒక డేట్ తీసుకున్నారు. ఆ డేట్ శనాదివారాలు కాకుండా జాగ్రత్త పడింది సుజాత. ఎందుకంటే ఆ రోజుల్లో సూర్యం
అమ్మా నాన్నల దగ్గరికి వచ్చే ప్రమాదం ఉంది. సత్యం ఆ రోజుకి తప్పకుండా వస్తానక్క అని వెళ్ళిపోయాడు. ఎలీషా గారు తనకి సుజాతకి పెళ్లి జరుగుతుందన్న సంగతి పార్వతికి చెప్పినట్టున్నారు. ఆ రోజు నుంచి సుజాతను టిఫిన్ కానీ భోజనం కానీ వండుకోనిచ్చేది కాదు పార్వతి. ఎలీషా గారి ఇంట్లోనే చేసి తెచ్చేది. సుజాత కూడా డ్యూటీలో చేరి మామూలుగా తన పనులు తను చేసుకుపోతోంది. అలాగే ఎలీషా గారు కూడా తన యూనివర్సిటీ పనులు, శిష్యుల చదువుల్లో మునిగిపోయారు. పెళ్లి వారం రోజులు ఉందనంగా ఆఫీసుల్లో తెలియజేయాలని ఇద్దరూ అనుకున్నారు. సుజాత తన అమ్మా నాన్నలకు సంగతి చెప్పకుండా ఫలానా రోజుకి పొద్దున్నే ఇక్కడ ఉండేలాగా తప్పకుండా రమ్మని ఫోన్ చేసింది. తాము ఇక్కడికి వస్తున్నట్టు సూర్యానికి తెలియనియద్దని కూడా చెప్పింది. అనంతయ్య సావిత్రమ్మలకు విషయమేమిటో ఎంత ఆలోచించినా తట్టలేదు. ఒకరోజు ముందే వెడదామనిపించి సుజాతకు చెప్పారు ఆ మాటే. చూస్తూ ఉండంగానే ఆ రోజు రానే వచ్చింది. అనుకున్న రోజుకి తల్లిదండ్రులు వచ్చారు. సుజాత వాళ్ళని కూర్చోపెట్టి విషయమంతా చెప్పి తాను ఎలీషా గారిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది. ఈ పద్ధతి సావిత్రమ్మకు అస్సలు నచ్చలేదు. అదేమిటే సుజాత, అంత పెద్దవాణ్ణి చేసుకుంటానంటావు? అందులో కులం గోత్రం కూడా ఏమీ లేనివాడు. మీరన్నా చెప్పండి. అది అనాలే కానీ రేపీ పాటికి మంచి సంబంధం తేలేకపోయావా అంటూ చెప్తున్న సావిత్రమ్మను ఆపి అనంతయ్య, చాలు చాలే ఊరుకో, ఈ పాటికి మంచి సంబంధం తెస్తుందిట. మంచి సంబంధం? తెల్లగా పొడుగ్గా అందంగా ఉన్న కుర్రాన్ని తెచ్చాంగా, బహుమంచి సంబంధం. మనం తెచ్చిన సంబంధాన్ని అది మారు మాట్లాడకుండా ఒప్పుకుని చేసుకోలేదు. ఏమైంది? ఇంకా మన మాటే చెల్లాలని నీ కోరిక? అదంతా ఇక కుదరదు. దాని జీవిత భాగస్వామిని ఎంచుకోగలిగే తెలివితేటలు ఇప్పుడు దానికి ఉన్నాయి. మనం కేవలం ఆశీర్వదించి 4 అక్షింతలు వేస్తే చాలు అని విసుక్కున్నాడు. దాంతో ఆవిడ నోరు కట్టుబడింది. మరి కాసేపటికి సత్యం కూడా రైలు దిగొచ్చాడు. పిల్లకు ఏం కొనిపెట్టాలో అర్థం కాలేదు అనంతయ్య గారికి. సుజాత ముందే చెప్పింది, మీరేం కొనటానికి వల్ల కాదని. కనీసపక్షంగా పిల్లకు ఒక చీర, అల్లుడికి ఒక ప్యాంటు షర్టు కొందామని నిర్ణయానికి వచ్చారు. బజారుకు వెళ్ళి సత్యం సాయంతో అవి కొన్నారు. ఇన్ని పళ్ళు, స్వీట్సు, సేవరీసు, పూలు అన్నీ దండిగా కొని తెచ్చారింటికి. సుజాత ఎందుకు కొన్నారని విసుక్కుంది. చూడు తల్లి, మీ ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారే. మీ తోటి ఉద్యోగస్తుల విషయం తెలిసి సంతోషంగా మిమ్మల్ని అభినందిద్దామని వస్తే వాళ్ళకొక స్వీట్ అన్నా పెట్టద్దా? పెద్దవాళ్ళం మేం కూడా ఉన్నాం కదా. బాగుండదు తల్లి, అందుకే తెచ్చాం. మర్నాడు తల్లిదండ్రులకు సంతోషం కలిగించడం కోసం తల్లి తెచ్చిన చీర కట్టుకుంది. అనంతయ్య గారు ఎలీషా గారిని తను తెచ్చిన ప్యాంటు షర్టు వేసుకోమని రిక్వెస్ట్ చేశారు. ఆయన కూడా బదులు చెప్పకుండా అనంతయ్య గారు ఇచ్చిన బట్టలు తీసుకుని అవే వేసుకున్నారు. అంతా కలిసి పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళారు. సత్యం 2 పూలదండలు కూడా తెచ్చాడు. పెళ్లి తంతు పెద్దగా ఏం లేదు, సంతకాలు, సాక్షి సంతకాలు చేయడం. ఆఫీస్ వాళ్ళు కూడా పూలదండలు తెచ్చి అవి ఇద్దరితో వేయించారు. ఒక స్వీట్ ప్యాకెట్ విప్పి అందరికీ స్వీట్స్ పంచాడు సత్యం. ఎలీషా గారి కొలీగ్స్ ఇద్దరు సాక్షి సంతకాల కోసం వచ్చారు. ఎలీషా గారు సుజాతను వాళ్ళకు పరిచయం చేశారు. అందరూ కలిసి మళ్ళీ ఇంటికి వచ్చారు. అక్కడకు మరికొంతమంది ఎలీషా గారి కొలీగ్సు, సుజాత కొలీగ్సు వచ్చారు. పార్వతి ఇంట్లో బజ్జీలు, చట్నీ తయారు చేసి ఉంచింది. సావిత్రమ్మ తెచ్చిన స్వీటు, కార, పళ్ళు, బజ్జీలు అన్నీ పేపర్ ప్లేట్స్లో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు. అందరికీ చల్లటి పానీయం అందచేశారు. ప్రతి ఒక్కరూ దంపతులను అభినందించి సంతోషంగా వెళ్ళారు. పార్వతి పొద్దున్న వీళ్ళటు పెళ్లి కోసం వెళ్ళంగానే వాకిట్లో కళ్ళాపి జల్లి చక్కటి ముగ్గులేసింది. గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టింది. వీధి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటికి పెళ్లి కళ తెప్పించింది. అతిథులంతా వెళ్ళాక సావిత్రమ్మ పార్వతినెంతో మెచ్చుకున్నారు ఆమె సమయస్ఫూర్తికి. ఆ సాయంత్రం లాన్లో కుర్చీలేసుకుని కూర్చున్నారు. సత్యం అంతకు ముందే బయలుదేరి వెళ్ళిపోయాడు. వాళ్ళల్లో వాళ్లకు ఏం మాట్లాడుకోవాలో కూడా తెలియటం లేదు. అనంతయ్య గారు లోపలికి వెళ్ళి ఏవో కాగితాలు పట్టుకొచ్చి కూర్చున్నారు. ఏమిటి నాన్న అవి అని అడిగింది సుజాత. చెప్తానమ్మా, అందుకే తెచ్చానివి.
అసలు ఇదంతా నేను ఊహించలేదు. ఏదో రమ్మన్నావు కదా అని నీతో 2 రోజులు గడపచ్చన్నట్టుగా వచ్చాను. ఎలాగో వస్తున్నాను కదా అని ఇవి కూడా తెచ్చాను. మా మనస్సుకు ఆనందంగా తృప్తిగా ఇంత మంచి కార్యం చూస్తామని ఎదురు చూడలేదు తల్లి. కానీ ఇప్పుడు మా మనస్సులకు ఎంత శాంతి లభించిందో నేను మాటల్లో చెప్పలేను. అల్లుడు గారు, నువ్వు నేను చెప్పే సంగతులు జాగ్రత్తగా వినండి. నేను మీ అమ్మ సుఖజీవులం కాదు. అలా అని కష్టాలు పడలేదు. కడుపుకింత తిని కంటి నిండా నిద్రపోగలిగితే అదే సుఖం మాకు. దానికి తోడు మాది అనుకునే ఒక గూడు కూడా ఏర్పరచుకున్నాం. ఒక ఫ్యాన్ కొన్నా, ఒక రేడియో కొన్నా పిల్లలు పెద్దవాళ్లే డిమాండ్ చేసి మరీ కొనిపించుకున్నవే. పెద్ద సంపాదన పరులం కాకపోయినా సంపాదించిన ప్రతి పైసా లెక్కతోనే ఖర్చు చేశాం. ముఖ్యంగా మీ అమ్మ నాకు ఎంత సహకరించిందో నేను చెప్పలేను. తనకొక మంచి చీర కానీ నగ కానీ కొనమని ఎప్పుడూ అడగలేదు. అన్ని పనులు తనే చేసుకునేది. తను ఇంత కష్టపడుతున్నట్టు ఒక్కనాడు నోరెత్తి అనలేదు. నేను సిగరెట్లను, సినిమాలను, కాఫీ హోటళ్లను ఏ ఆలోచనలు లేకుండా బ్రతికాను. అలా దాచుకున్న డబ్బుతో ఈ ఊళ్ళో 2 నివేశ స్థలాలు, ప్లాట్స్ కొన్నాను. పిల్లలకు ఉపయోగపడతాయి కదా అని. మా ఊళ్ళో ఉన్న ఇల్లు నేను కట్టుకున్నదే. కింద పోర్షన్లో మేము ఉంటాం, పై పోర్షన్ అద్దెకిచ్చాం. బ్యాంకులో కూడా కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నాం. దాని మీద వచ్చే వడ్డీ, పై పోర్షన్ వాళ్ళు ఇచ్చే అద్దె, ఇవి మా ఇద్దరికీ ఎక్కి తొక్కి. పిల్లవాడు సంపాదించుకుంటున్నాడు, అమ్మాయి సంపాదించుకుంటోంది. మా మీద ఎవ్వరూ ఆధారపడలేదు. మా ఊళ్ళో ఉన్న స్థలాల్లో ఒకటి మీకివ్వదలచి ఆ కాగితాలు తెచ్చాను అంటూ ఆ కాగితాలు కూతురి చేతికివ్వబోయాడు. సుజాత తీసుకోకుండా, నాన్న నన్ను చదివించావు, నా కాళ్ళ మీద నేను నిలబడి నన్ను నేను పోషించుకునేలా, అది చాలదా? ఇంకా ఈ స్థలం కూడా ఇవ్వాలా? నాకు ఇష్టం లేదు నాన్న అంది. అలా అంటే ఎలా అమ్మా? ఏ తల్లిదండ్రులైనా ఎందుకు కూడబెడతారు డబ్బు? పెద్దతనంలో తమకు ఉపయోగపడుతుందనే కాక తమ పిల్లలకి ఇవ్వాలన్న కోరికతోనే కదా తమ సుఖాల కోసం ఖర్చు పెట్టకుండా దాస్తారు. అది పిల్లలు తిరస్కరిస్తే వాళ్ళకెంత బాధో ఆలోచించు అన్నారు అనంతయ్య. నాన్న, తమ్ముడికి ఇవ్వచ్చుగా అంది సుజాత. తమ్ముడు నీ భాగం తన భాగమే కాదు, మరింత ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధం. ఆ సంగతి నాకు బాగా తెలుసు. వాడేదన్నా కష్టాల్లో ఉండి ఉంటే నువ్వన్నట్టంతా వాడికే ఇచ్చేదాన్ని. వాడు బాగానే ఉన్నాడు కదా. మేమింతకాలంగా నీకోసం అని దాచిపెట్టింది తీసుకోనంటావేమిటి? ఇది న్యాయమేనా అంటూ బాధపడ్డారు అనంతయ్య గారు. అలీషా గారు కొంచెం కలవరపడ్డట్టయ్యారు. సుజాత వైపు చూస్తూ, నువ్వు మీ ఫాదర్ని అంత బాధ పెడుతున్నావెందుకు? మనం ఎంత పెద్దవాళ్ళమైనా తల్లిదండ్రుల దగ్గర చిన్నపిల్లలమే. నీ దగ్గర ఏదైనా గట్టి కారణం ఉంటే వాళ్ళ కోరికను తిరస్కరించడానికి అది సౌమ్యంగా నచ్చచెప్పేందుకు ప్రయత్నించు. నువ్వే ఆలోచించు. ఈ వివాహాన్ని గురించి ముందుగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళ అనుమతి కోరకపోయినా వాళ్ళేం కోపగించుకోలేదే. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నీట్గా జరిగిందంటే వాళ్ళు పూనుకోబట్టి కాదు. తల్లిదండ్రులకే కాదు, మనకి ఉంటాయి బాధ్యతలు. వారి మనసు కష్టపెట్టబోకు అంటూ హెచ్చరించారు. సుజాత తమ తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల్లో తమ్ముళ్లాగా భాగాలడిగి వారి మనసు కష్టపెట్టకూడదనుకుంది. అంతేగాని వాళ్ళ మనసు నొప్పించాలని తనకు అస్సలు లేదు. వెంటనే అమ్మా నాన్నల వైపు చూస్తూ, క్షమించండి నాన్న, మీ మనసు నొప్పించినందుకు. మీరన్నట్టే ఆ స్థలం నేను తప్పకుండా తీసుకుంటాను. ఇవ్వండి ఆ కాగితాలు అంది నవ్వుతూ. స్థలం తీసుకోవడమే కాదు, అందులో మీరు ఇల్లు కట్టుకుంటే చూడాలని ఉంది అన్నారు అనంతయ్య గారు. ఆ డ్యూటీ ఎలీషా గారికి వేయండి, ఆయనే చేయాలా పని అంది నవ్వుతూ. తప్పక చేస్తాను ఆ పని. సాధ్యమైనంత త్వరలో అక్కడ ఇల్లు కట్టేందుకు ప్రయత్నిస్తాను అంటూ ఎంతో వినయంగా చెప్పారు ఎలీషా గారు అనంతయ్య గారితో. ఆ రోజు రాత్రి తల్లితో తండ్రితో కబుర్లు చెప్తూ సుజాత తన పోర్షన్లోనే ఉండిపోయింది. మధ్యలో తల్లి హెచ్చరించింది, అల్లుడు గారు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారేమో, వెళ్ళమ్మా అని. ఇవాళ మీతోనే గడుపుతానమ్మా అంటూ సుజాత అక్కడే ఉండిపోయింది. ఉదయం పార్వతి వచ్చి చూస్తే అంతా మామూలుగానే ఉంది. ఎవరిళ్లల్లో వాళ్ళు గడిపినట్టే తోచింది. సమయం చూసుకుని పార్వతి ఎలీషా గారితో అంది, అయ్యా ఏమనుకోకండి ఇలా అంటున్నానని.
ఇప్పుడు సుజాతమ్మ మన ఇంటి పిల్ల. ఆమె సామాన్తో సహా ఈ ఇంట్లోకి వచ్చేయాలి. ఈరోజైనా మీరెవరి చేతనైనా అమ్మ మంచము పెట్టెలు మన ఇంట్లోకి మార్పించండి అంది. ఎలీషా గారు కాస్త ఆలోచించి పార్వతి వంక చూసి అలాగేలే పార్వతి అన్నారు. బ్రేక్ఫాస్ట్ చేశాక అనంతయ్య గారు సావిత్రమ్మను, కూతుర్ని, అల్లుణ్ణి తీసుకెళ్ళి స్థలం చూపించారు. అది 1200 గజాల స్థలం. ఖాళీ స్థలం అలా పడి ఉంటే ఎవరైనా ఆక్రమించుకుంటారేమోననే భయంతో చుట్టూ చక్కటి ప్రహరీ గోడ కూడా కట్టించారు. ఎంత పెద్ద స్థలమో! ఓ పక్కగా చిన్న ఇల్లు కట్టుకుంటే తతిమ స్థలంలో తోట పెంచుకోవచ్చు. చుట్టుపక్కలంతా ఇల్లు లేచాయి. కాకపోతే ఈ స్థలం ఒక వీధి కొసలో, అంటే డెడ్ ఎండ్లో ఉంది. చాలా నచ్చింది ఎలీషా సుజాతలకి. అంతా కలిసి ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చాక భోజనాలు చేసి మేమిక బయలుదేరుతామన్నారు అనంతయ్య గారు. సామాను సర్దుకుని రాముల ఆటోలో బయలుదేరి బస్టాండ్కి వెళ్ళిపోయారు. సుజాత కూడా వాళ్ళని ఇంకా ఉండమని బలవంతం చేయలేదు. తను ఎలీషా గారు కూడా ఆఫీసులకు వెళ్ళాలి. తామింట్లో లేకపోతే వాళ్ళకేం తోస్తుంది? ఆ సాయంత్రం ఎలీషా గారు సుజాతతో చెప్పి ఆమె మంచం, సామాను అన్నీ తన పోర్షన్లోకి మార్పిచ్చారు. సుజాత సామానంతా కూడా వచ్చేసరికి ఇల్లు కొంచెం ఇరుకైనట్లే అనిపించింది. పార్వతి ఆ సామాను ఎక్కడెక్కడ పెట్టాలో పనివాళ్ళకి చెప్పి సర్దిచ్చింది. సుజాత మంచం ఎలీషా గారి మంచం దగ్గర చేర్చి మంచి దుప్పట్లు పరిచి రూమ్ శుభ్రంగా సర్ది నీట్గా పెట్టింది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఇద్దరూ లాన్లో కుర్చీలు వేసుకుని కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. పార్వతి పనులన్నీ అయ్యాకనే వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. మరి కాసేపు అక్కడే కూర్చుని ఇద్దరూ లోపలికి వచ్చారు. పార్వతి ఎక్కడో అగరత్తులు వెలిగించి పెట్టినట్టుంది. ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. ఆ రాత్రి ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూనే గడిపారు. ఎలీషా గారి బాల్యం గురించి చాలా ప్రశ్నలు వేసి తెలుసుకుంది సుజాత. రోడ్డు పక్కన పడి ఉండి గుక్క పెట్టి ఏడుస్తున్న రోజున్న పసివాణ్ణి ఒక పేద పుణ్యాత్ముడు ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవడం మొదలుపెట్టాడు. అతను పెట్టిన పేరే ఎలీషా. పసివాడి దురదృష్టం, ఆలనా పాలన చూడవలసిన పుణ్యాత్ముని భార్య తన పిల్లల ఆహారం నుంచి కొంత ఈ పిల్లవాడి కోసం ఖర్చు చేయడానికి ఇష్టపడలేదు. 2 ఏళ్ల పాటు ఎలాగో భార్యతో తగు పడుతూనే ఆ పసివాణ్ణి పోషించాడు. కానీ ఇక అతని వల్ల కూడా కాలేదు. దాంతో ఆ పసివాడు అనాథ శరణాలయం పాలయ్యాడు. ఎలీషా గారు అనాథ శరణాలయంలో ఎలా పెరిగి పెద్దవారయ్యారో, ఎలీషా గారి సుజాతల వివాహ బంధంలో బంధించబడ్డ తర్వాత జీవితంలో ఏం మార్పులు వచ్చాయో తెలుసుకోవాలంటే మనసున్న మనుషులు తర్వాత భాగం తప్పకుండా వినండి.